ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అసలు పిల్లలకి సంబంధించి ఒక గవర్నమెంట్ కళాశాలలో కాస్మెటిక్కి సంబంధించి మనీ కూడా ఇవ్వలేనంత దారుణమైన స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఒకానొక సందర్భంలో పింఛన్లు ఇస్తా అన్నావు ముసలోళ్ళకు, వాళ్ళ పింఛన్లు ఇయ్యలేవు. అదేవిధంగా ఆడోళ్ళకు 2500 పింఛన్ ఇస్తా అన్నావు, అది ఇయ్యలేవు. డిసెంబర్ కల్లా ఇస్తా ముసలోళ్ళకి పెన్షన్ అంటివి, ఏమాయే? లాస్ట్ ఇయర్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వకపోతే 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం అవుతుంది. మరి 4000 ఎప్పుడు ఇస్తా అన్నావు? ఇస్తావా ఇయ్యవా అని చెప్పేసి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు అయితే చెప్పుకురావడం జరిగింది. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి అన్నమాట. ఎందుకంటే 2 సంవత్సరాలు అయినా ఈ ప్రభుత్వంలో ఎలాంటి మంచి లేదు అని చెప్పేసి అయితే హరీష్ రావు అయితే వాపోతున్నారు. అదే కాకుండా రేవంత్ రెడ్డి లాగులోకి తొండల్ని జొర్రిస్తే అప్పుడు అర్థమవుతుంది ఆయనకు అంటూ ఆ చెప్పిన ఒక వర్డ్ అనేది ఇప్పుడు చాలామందికి హర్టింగ్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు అదే కాకుండా మొత్తం మనం అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సంవత్సరాలది మాట్లాడుకుంటే పెన్షన్లు రాలేవు. ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినందుకు మస్మంది అంటారు, ఆర్టీసీ బస్సు ఫ్రీ అయింది కదా, సిలిండర్లు ఇచ్చారు కదా అంటే మెల్లమెల్లగా అన్నీ చేస్తున్నామని కాదు, చెప్పినప్పుడు స్పాట్లో అన్నీ చేయగలగాలి. ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి అప్పుడు కొంచెం ఒక 1-2 డేస్ లేట్ అయితే అందరు వచ్చి మీద పడుతుండే కదా, ఏంటికి ఇవ్వలేవు అని చెప్పి. మరి మీరు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు మీకొక రూలు మాకొక రూల్ అన్నట్టు ఉండొద్దు కదా మరి. అయితే ఇప్పుడు హరీష్ రావు చెప్తున్న మాటలు ఏంటంటే, తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, ఆయనకి సంబంధించి ఆయనతోని నువ్వు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మాట్లాడుతుంటే ఒక లీడర్ మాట్లాడినట్టుంది, నువ్వు మాట్లాడుతుంటే ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టుంది అని చెప్పేసి హరీష్ రావు కమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా కమిషన్లు తీసుకోవడము, చిల్లర మాటలు మాట్లాడడము కాదు, పార్టీలు మారడము, సీట్లు కొనడము ఆయనకు ముందు నుంచి అలవాటు. ఇవన్నీ మానుకో. రేవంత్ రెడ్డిని చెట్టుకు గట్టేసి కొరడా దెబ్బలు కొట్టినా కూడా అసలు ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. మరి ఇంత కోపం ఎందుకు అంటే, ప్రజల సైడ్ నుంచి వస్తున్న వ్యతిరేకత. నీళ్ళకి సంబంధించి కృష్ణానది పైన ఒక వివాదం ఉంటుంది. నీళ్ళ దగ్గర నుంచి తిండి తినే దగ్గర వరకు ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడో ఒక పాయింట్లో ఏదో ఒక విషయంలో ఆయన సైడ్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉంటానే ఉంది. మరి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు? పైనుంచి పర్మిషన్లు కావాలి కదా. ఓకే సరే, పైనుంచి పర్మిషన్లు ఎందుకు తీసుకురావట్లేరు? మరి పార్టీలు మారడము, అదేవిధంగా మాట తప్పడం, ఇవన్నీ అలవాటు ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో మీరు నేను ఎన్నికలలో ఓడిపోతే అని చెప్పేసి అప్పట్లో ఒక మాట మాట్లాడారు. మరి అప్పట్లో మీరు ఓడిపోయారు కదా, మరి దానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేరు మీరు? ఇప్పుడు ఇవన్నీ బయటకు తీస్తుంటే మీరు ఇట్లా మాట్లాడడం సరికాదు అని, అదే కాకుండా ఇతర అపోజిషన్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని తిడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు? ఆడవాళ్ళకి సంబంధించి 2500 కూడా ఇస్తాము అన్నారు, అది ఎప్పుడు ఇస్తున్నారు? నీళ్ళ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళ కొరత ఎక్కువైతుంది. మరి అవన్నీ ఎప్పుడు తీరుస్తున్నారు? తీర్చే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పటికే ప్రజలు బండ బూతులు తిడుతా అన్నారు, ఇంకెంత తిండిపించుకుందామని. ఇప్పుడు పిల్లలకి సంబంధించి సక్రమైన ఫుడ్ పెట్టలేక, అదే కాకుండా పిల్లగాళ్ళకి ఇవ్వాల్సిన చిన్న చిన్న అవసరాలకి సంబంధించి పిల్లలకు గవి కూడా ఇవ్వలేవా? వాళ్ళేం పెద్ద పెద్ద అదేమంటారు అంబానీలకు వాళ్ళకు వీళ్ళకు పుట్టిన పిల్లలు కాదు కదా, అనాథ పిల్లలాయే. గళ్ళకు ఒక నెలకు ఒక 150 రూపాయలు 200 రూపాయలు ఇవ్వలేవా చిన్న చిన్న ఖర్చులకు? గా మాత్రం కూడా ఇవ్వలేకపోతుందా మీ ప్రభుత్వము? మాటలు మాట్లాడండి, ఇక దాత్కరి మాటలు మాత్రం మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లల దగ్గర పట్టించుకుంటలేరు. ఇవన్నీ మాటలకి సంబంధించి హరీష్ రావు చెప్తున్న మాటలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతున్నాయి. మరి ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే పిల్లలకి సంబంధించి ఫుడ్ దగ్గర మిగతా ఏ విషయాల్లోనైనా మీరు తప్పు పట్టడానికి ఉంటుంది. మీరు ఏమన్నా అంటే పోతే బొంతి లైట్ తీసుకున్నచ్చు, కానీ పిల్లల విషయంలో, అది కూడా అనాథ పిల్లల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ముందు కూడా ఆలోచించాలి, ఎట్లా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము. ఫస్ట్ పెద్దల గురించి పట్టించుకోకపోయినా పిల్లల గురించి అయినా పట్టించుకోవాలి కదా.
అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ కోసం పోరాడింది ఎవరు? కేసీఆర్ కాదా? మన అమరవీరులు కాదా? మరి అంతమంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఇంత భ్రష్టు పట్టించుడా? పెన్షన్లు లేవు, అదేమంటారు, ఏదన్నా రైతు బంధుకు సంబంధించి లేట్ పడతాయో పడాయో కూడా తెలియదు కొందరికైతే, కొందరు పడం కూడా పడతలేవట. మరి ఎందుకు? ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినాము అంటే దానికి అంటే బతుకమ్మ చీరల దగ్గర కాడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ప్రతి ఒక్కటి. అంటే ఆడవాళ్ళందరూ బతుకమ్మలు చేసుకోరా? డ్వాకరా ఉమెన్స్ అందరు వాళ్ళే చేసుకుంటారా? డ్వాకరా గ్రూప్ వాళ్ళే చేసుకుంటారా? లేదు కదా, అందరు చేసుకుంటారు కదా. మరి ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రం గత 2 సంవత్సరాలుగా ఏదో ఒక పంచాయతీ రోజు తెల్లవారుజామున లేచిన కాడికి వెళ్ళి పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. సాయంత్రం వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. 2-3 రోజులు దాకా కొనసాగుతారు. ఎప్పుడు అయిపోయింది అందరూ వదిలేస్తున్నారు. కానీ పిల్లల విషయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు అని హరీష్ రావు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందా? అంటే ఫ్యూచర్ కోసం ముందుకు వెళ్తుందా, లేదా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నామా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.